దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబుల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు లేఖనముల ప్రకారం మన పాపముల నిమిత్తం మరణించి సమాధి చేయబడి మూడవ దినమున మరణాన్ని జయించి సజీవుడిగా పునరుత్థానుడిగా తను తాను శిష్యులకు ప్రత్యక్షపరుచుకున్నాడు. తర్వాత 40 దినముల వరకు దరిదాపు 11 పర్యాయములు తన శిష్యులకు అగుపడి మరి దేవుని రాజ్య సువార్తను గురించి వారికి బోధించి 40వ దినమున పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోయాడు. అయితే ఆ క్రీస్తు ప్రభుల వారి ప్రత్యక్షతలు ఆయన పునరుత్థానుడైన తర్వాత 4 పర్యాయములు ఆయన శిష్యులకు అగుపడిన సందర్భాలు మనము ధ్యానించుకున్నాం. మిగతా మరి 7 పర్యాయములు, అలాగే పౌలుకు కనిపించినటువంటి మరి ఒక పర్యాయం, 8 పర్యాయములు మరొకసారి ధ్యానించుకుందాం. అయితే ఈ దినము క్రీస్తు ప్రభుల వారి ఆరోహణమును గురించి, ఆ క్రీస్తు ప్రభుల వారు 40 దినములు శిష్యులకు ఆగిపడిన తర్వాత ఆయన మరి ఆ 40వ దినము ఆయన ఆరోహణమై పరలోకంలోనికి వెళ్ళిపోయాడు. ఆ విషయాలు మనము అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ మనం చూడగలం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం గమనిస్తే, ఆయన అనగా యేసు క్రీస్తు ప్రభుల వారు శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణాలను రుజువులను చూపి వారికి తన్ను తాను సజీవునిగా మెస్సయగా కనబరుచుకొనెను. హల్లెలూయా. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను, గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురనెను. క్రీస్తు ప్రభుల వారు మరి ఆయన పునరుత్థానుడైన తరువాత 40 దినముల వరకు శిష్యులకు అగుపడుచు తను తాను సజీవుడిగా కనపరుచుకొని ఆయన శిష్యులకు ఆజ్ఞ ఇచ్చాడు, ఇదిగో మీరు యెరూషలేము నుంచి వెళ్ళొద్దు, తండ్రి అయిన దేవుని యొద్ద నుండి మీరు వాగ్దానాన్ని పొందుకునే వరకు నా వలన వినిన వాగ్దానం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాగ్దానము, ఆదరణకర్త అయిన యొక్క ఆ పరిశుద్ధాత్మ దేవుని వాగ్దానాన్ని మీరు శక్తిని పొందుకునే వరకు మీరు యెరూషలేము నుంచి వెళ్ళొద్దు. యోహాను మీకు నీళ్లలో బాప్తిస్మం ఇచ్చాడు, కానీ కొద్ది దినములలోనే మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారు. కాబట్టి యెరూషలేములో వేచి ఉండండి, వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ఉండండి అని శిష్యులకు ఆయన బోధించాడు. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు యేసయ్యను అడుగుతూ ఉన్నారు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యం మరలా అనుగ్రహించితివా అని అడుగుతూ ఉన్నారు. ఆయన అంటున్నాడు, ఇదిగో కాలములు సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. హల్లెలూయా. క్రీస్తు ప్రభుల వారు మరి వారికి ఆగుపడినప్పుడు ఆ శిష్యులు ఆయన అడుగుతున్నారు, అయ్యా, మరి నీవు ఇశ్రాయేలుకు రాజ్యాన్ని తిరిగి అప్పగిస్తావా? నీవు రాజ్యాన్ని నెలకొల్పబోతున్నావా? దేవుని రాజ్యాన్ని నీవు నెలకొల్పబోతున్నావా అని ఆయన అడిగితే, కాలములు సమయములు తండ్రి తన స్వాధీనం ముందుంచుకున్నాడు, మీరైతే చేయవలసిన పని ఏమిటి అంటే, ఇదిగో నేను పరిశుద్ధాత్మ వాగ్దానం కొరకు కనిపెట్టుకొనవలసిన వారమై ఉన్నాం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, ఆయన మీ పైకి దిగి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక
మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. హల్లెలూయా. మీరు నా వలన వినినటువంటి తండ్రైన దేవుని యొక్క పరిశుద్ధాత్మ వాగ్దానం కొరకు మీరు యెరూషలేములో కనిపెట్టుకొని ఉండండి. ఆ పరిశుద్ధాత్మ మీ పైకి వచ్చినప్పుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుని అభిషేకాన్ని మీరు పొందుకున్నప్పుడు మీరు శక్తిని ధరించుకుంటారు, మీరు శక్తిని పొందుకుంటారు, దేవుని శక్తిని మీరు పొందుకుంటారు. అప్పుడు మాత్రమే మీరు దేవుని సువార్తను ప్రకటించడానికి నా సాక్షులుగా ఈ లోకమందంతటా మీరు వెళ్ళడానికి కావలసిన శక్తిని పొందుకుంటారని ఆయన వారికి చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమైపోతూ ఉన్నాడు. పరలోకంలోనికి ఆరోహణమై వెళ్ళిపోతూ ఉన్నాడు. మేఘంలో ఆయన కొనిపోబోతూ ఉన్నాడు. అయితే శిష్యులందరూ ఆయనను చూస్తూ ఉన్నారు. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. హల్లెలూయా. ఒక మేఘము ఆయనను కొనిపోయాను. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అరణ్య మార్గములో నడిపించినప్పుడు పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు తన సన్నిధిని వారికి అనుగ్రహించి వారిని నడిపించాడు. ఆ దేవుడే క్రీస్తు ప్రభుల వారిని తన యొద్దకు తీసుకొని వెళుతూ ఉన్నాడు. వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుష్యులు. హల్లెలూయా. గలిలియా మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకునబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. అంతటా వారు ఒలీవలమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపముగా ఉన్నది. ఈ విషయాలన్నీ ఎక్కడ జరిగాయి అంటే ఒలీవల కొండపైన జరుగుతూ ఉన్నాయి. ఒలీవల కొండపైన క్రీస్తు ప్రభుల వారు శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఆయన చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. ఆయన వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో దేవుని స్తోత్రము చేయుచుండిరి. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యము, ఎంత గొప్ప ధన్యత ప్రియులరా. యేసు క్రీస్తు ప్రభుల వారు ఆరోహణమైపోతూ ఉండగా కన్నులారా వారు చూస్తూ ఉన్నారు. కన్నులారా వారు చూస్తూ ఆనందిస్తూ మహా సంతోషంతో, ఇదిగో క్రీస్తు ప్రభుల వారు చనిపోయినప్పుడు వారు ఎంతగా వేదన పడ్డారో, దుఃఖపడ్డారో, ఆ దుఃఖమంతా ఈరోజు వారి జీవితాల నుంచి తీసివేయబడింది. యేసు క్రీస్తు ప్రభుల వారు మరణాన్ని జయించి పునరుత్థానుడుగా సజీవుడుగా 3వ దినమున తిరిగి లేచాడు. వారి కన్నులకు అగుపడ్డాడు. వారు నమ్మలేదు, భయపడ్డారు. కానీ 40 దినములు వారికి కనబడి ఆ 40వ దినమున ఆ ఒలీవల కొండపైన వారిని తీసుకెళ్లి ఆశీర్వదించి ఆరోహణమై పరలోకంలోనికి ఆయన వెళ్ళిపోయాడు. మరి వెళ్ళిపోతున్నటువంటి ఆయన వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటి అంటే, ఇదిగో మీరు నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకోనండి. యేసయ్య వారికి ఆజ్ఞ ఇచ్చాడు. మనం ఆ యొక్క శిష్యులను
ఆ ఇరువురు మనుష్యులు అనగా ఆకాశము వైపు వారు తేరి చూచుండగా తెల్లని వస్త్రములు ధరించుకున్న ఆ ఇద్దరు మనుషులు యేసు క్రీస్తు ప్రభుల వారి సమాధి యొద్ద మనకు కనబడ్డారు. యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన సజీవుడు, మీరు ఎందుకు ఆయనను మృతుల్లో వెతుకుతూ ఉన్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడని సాక్ష్యం పలికినటువంటి ఆ దేవదూతలు ఈరోజు మరొక సాక్ష్యాన్ని వారికి తెలియజేస్తున్నారు. మీరెందుకు ఆకాశానికి తేరి చూస్తున్నారు? ఇదిగో ఏ రీతిగా ఆయన పరలోకమునకు వెళ్ళట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఆ క్రీస్తు ప్రభుల వారు ఆరోహణమైపోవడం ఎందుకు అవసరమో ఆయన తెలియజేశాడు. ఆయన ఆరోహణమైపోవడం వలన నీవు నేను పరిశుద్ధాత్మ దేవుని సన్నిధానము, సహవాసాన్ని పొందుకోగలుగుతాం. పరిశుద్ధాత్మ దేవుని వాగ్దానాన్ని నీవు నేను పొందుకోగలుగుతాం. అందుకే ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ దేవుని ఈ లోకంలోనికి పంపించాడు. పరిశుద్ధాత్మ దేవుని కాలము, పరిశుద్ధాత్మని యుగము, సంఘం యొక్క ఆరంభము జరగాలి అంటే క్రీస్తు ప్రభుల వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసి ఉంది. అందుకే ఆయన ఆరోహణమై తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున నేడు ఆసీనుడై ఉన్నాడు. చూడండి, భక్తుడైనటువంటి పేతురు ఆయన రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనములో ఆయన అనగా యేసు క్రీస్తు ప్రభుల వారు పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన వాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ రాళ్లతో కొట్టబడుతున్నటువంటి స్టెఫనుకు తన దర్శనాన్ని అనుగ్రహించాడు. ఆ రాళ్లతో కొట్టబడుతున్నటువంటి స్టెఫనును చేర్చుకొనడానికి ఆ తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నటువంటి ఆ యేసు క్రీస్తు ప్రభుల వారు నిలువబడి ఆ యొక్క స్టెఫను యొక్క ఆత్మను ఆయన చేర్చుకుంటున్నాడు. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం. మరి ఆ స్టెఫను రాళ్లతో కొడుతూ ఉన్నారు. ఆయన మాటలు విని ఆయన చంపుతూ ఉన్నప్పుడు ఇదిగో అయితే అతడు స్టెఫను పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిల్చుండి ఉండుట చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమున నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడ ఉన్నటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారు నిన్ను నన్ను చేర్చుకునడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను నన్ను తిరిగి తీసుకెళ్ళడానికి ఆయన మరి మేఘవాహనుడై త్వరలో రాబోతూ ఉన్నాడు. నా సహోదరుడా, నా సహోదరి, సిద్ధపడ్డావా? ఆ క్రీస్తు ప్రభుల వారు రాకడ కొరకు మనలను మనం సిద్ధపరచుకుందాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇత్యం కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతివాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయా ఈ రాత్రికాల సమయం ముందు మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవులు ఎక్కలించిన దేవా మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, కాపుదలు మాకు అనుగ్రహించిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు. అవునయ్యా, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు పరలోకమందు మీ సింహాసనము కుడి పార్శ్వమున ఆసీనుడై ఉండి మా కొరకు నిత్యము ప్రార్థన విజ్ఞాపనలు సలుపుతూ ఉండగా మేమంతా ఆ క్రీస్తు ప్రభుల వారి రాకడ కొరకు అయ్యా మీ యొక్క పరిశుద్ధాత్మ వాగ్దానాన్ని పొందుకొని మీ కొరకు బలమైన సాక్షులంగా, మహిమగల సాక్షులంగా ఈ లోకంలో జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.